ఏపీ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ అందరూ రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో, ఒక చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే లాస్ట్ వీడియో కింద అయితే చాలామంది అయితే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అని అయితే అడిగారు. సో, డేట్స్ అనేటివి రావడం అయితే జరిగింది. సో, అంతకంటే ముందే నేనైతే స్టూడెంట్స్ని ఒకటే విషయం అయితే అడగాలనుకుంటున్నా. సో, మీరు ఆల్రెడీ మీకైతే మనకు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీరు మార్క్స్ చెక్ చేసుకొని ఉంటారు కదా. సో, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో, మళ్ళీ చాలామంది చూసుకున్నట్లయితే షిఫ్ట్ వైజ్ అయితే అడుగుతున్నారు. షిఫ్ట్లో అయితే నాదైతే 13 షిఫ్ట్ అన్నారు, నాదైతే 14 షిఫ్ట్, ఇంకోరైతే ఇంకో డేటు. సో, ఈ షిఫ్ట్లో నేను మధ్యాహ్నం రాశాను, సెకండ్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్. సో, పలాంటి డేట్స్ అని అయితే అడుగుతున్నారు. సో, మాకేమైనా మార్కులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అని అయితే అడుగుతున్నారు. సో, మనకైతే లిస్ట్ అనేది రావడం అయితే జరిగిందనమాట మా వరకు అయితే, అంటే ఎడ్యుకేషన్ గ్రూప్స్ అప్డేట్స్లో అయితే. సో, మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్కులు ఇంక్రీజ్ చేస్తారు, ఎన్ని మార్క్స్ యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అన్న దానిపైన అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీకు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్ మీద గమనించండి, మనకు ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అనేటివి మనకు ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చేసి 28th లేదా 30th అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే కనపడుతుంది అనమాట. సో, ఆల్రెడీ నేనైతే ఇది రాకముందే మనం లాస్ట్ వీడియోస్ అయితే కావాలంటే చెక్ చేయండి. నిన్న మొన్న ఇచ్చిన అప్డేట్స్లో కూడా మనకు ఖచ్చితంగా వితిన్ 3 డేస్లో అయితే అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే చెప్పుకున్నాం కదా. సో, అనుకున్న విధంగానే మనకు 28th చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ 2026 రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్లీజ్ దయచేసి ఒకటికన్నా మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎన్ని రెస్పాన్స్ షీట్ మార్క్స్ వచ్చాయి అన్న దానిపైన అయితే.